మాటలెందుకు? తన బంగారం తెచ్చి తనకిచ్చే. ఏంటి లోపలికి వస్తున్నావు? పో బయటికి. బావగారు ఇంట్లో అడుగు పెట్టద్దు అనింది మాధవ్ని, నన్ను కాదు. నేను బావగారితో మాట్లాడాలి. ఏంటి నువ్వు మాట్లాడేది? ఏదో మాట్లాడాలంటుంది కదా, మధ్యలో నీ గొడవేంటి? మాట్లాడు నువ్వు. బావగారు, ఈ బంగారం నేను తీసుకువెళ్ళడానికి రాలేదు, మీకివ్వడానికి వచ్చాను. ఇవి అమ్మితే 50 లక్షల పైనే వస్తుంది. 10 మంది ముందు మీరు మాట పడితే మేం మాట పడినట్టే. ఈ బంగారం అమ్మేసైనా సరే ఆ డబ్బులు తీసుకెళ్లి వాళ్ళకిచ్చేయండి. ఎలా కనిపిస్తున్నాను నీకు? నీ ముందు చేతులు చాచేవాళ్లే కనిపిస్తున్నానా? ఇది సహాయమని నువ్వు అనుకుంటున్నావేమో, నన్ను దిగజార్చడం. అన్నయ్య, నీ గౌరవాన్ని దిగజార్చాలని కాదు, ఆ రుద్రాని వాళ్ళ దగ్గర నీ పరువు పోకూడదనే మేము వచ్చాం. దయచేసి ఆ బంగారం తీసుకో. నేనంటే నీకు నచ్చకపోవచ్చు, నా మాట నువ్వు వినకపోవచ్చు, కానీ ఇంటి పరువు అని వచ్చినప్పుడు నీదో పరువు నాదో పరువు కాదు, ఇది మన పరువు. అందుకే భూమి బంగారం అమ్మేసి ఆ డబ్బు తీసుకెళ్లి కట్టేసే. ఏంట్రా, మీరు చెప్తే నేను చేయాలా? ఎవరికి కావాలరా మీ డబ్బులు? నిజంగా నా పరువు గురించి ఆలోచించేవాడివైతే ఆస్తి కోసం నన్ను కోర్టుకి ఈడ్చేవాడివా? నిజంగా నువ్వు ఈ ఇంటి గురించి ఆలోచించేవాడివే అయితే ఆ రుద్రాన్ని వాళ్ళు అడిగిన మాట భూమి చెప్పనన్నప్పుడు చూస్తూ ఊరుకునేవాడివా? చెయ్యాల్సిందంతా చేసి ఇప్పుడొచ్చి ఏదో పెద్ద సహాయం చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు. మీ సహాయం నాకేం అవసరం లేదు. వాళ్ళేం ఊరికనే రాలేదులే బావా, కేసు ఎలాగో ఓడిపోయారు కదా, ఆస్తి కోసం కొత్త ఎత్తులు వేస్తున్నారు. దానికి ఇదొక సాకంతే. కేసు ఓడిపోయానని బాధపడ్డానికి ఓడిపోయింది మీ చేతిలోనే కదా, పర్వాలేదు, దాని గురించి మాకేం బాధ లేదు. మా బాధ అంతా ఇప్పుడు మీరు ఈ డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఎలా కడతారు అనే బాధ. ఎందుకురా ఈ నాటకాలన్నీ? ఒక్క మాట చెప్తే అప్పు తీరిపోయేది. ఆ ఒక్క మాటతో ఆస్తి పత్రాలన్నీ కూడా తిరిగొచ్చేవి. ఆ ఒక్క మాటతో మనందరం కలిసి ఉండేవాళ్ళం కదా. అప్పుల్లేని ప్రేమ అభిమానాలు ఇప్పుడెందుకొస్తున్నాయి? అలాగే అన్నట్టు ఆస్తి కోసం కొత్త ఎత్తులు వేస్తున్నారా?